వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. నేను చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మీ అందరికీ. అసలు పాపకి ఏమైంది ఏంటి అనేది నేను చెప్తా. దానికంటే ముందు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ వీడియో కింద కమెంట్స్ వస్తే నాకు తెలుసు ఫస్ట్ పాపని చూసుకో దాని తర్వాత వీడియోస్ అని. అండ్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొందరికి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు అందరికీ ఏం తెలీదు అండ్ నాకు కూడా ఏం తెలీదు, కొన్ని నేర్చుకుంటున్నాను. సో ఈ వీడియో చూసి వాళ్ళకి అర్థమవుతుంది, న్యూ పేరెంట్స్కి అర్థమవుతుంది అని చెప్పి నేను కొందరికి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను పాప పడుకున్నప్పుడే నేను వీడియో ఎడిటింగ్ అన్నా సరే ఏది ఉన్నా సరే ఎంత నైట్ అయినా సరే నేను చేసుకుంటాను. నాకు ఫ్రీ ఉన్న టైంలోనే నేను చేసుకుంటాను అంతే. ఫస్ట్ పాపకి ఏమైందంటే మీ అందరికి ఆల్రెడీ తెలుసు పాపకి చెవు నొప్పి ఉండే అని. తర్వాత ఏమైంది, మంచిగానే ఉండే 2-3 days డ్రాప్స్ వేసినా మంచిగానే ఉండే. దాని తర్వాత ఇంకా ఏడుపు స్టార్ట్. అంటే 12 నుంచి 3 దాకా పడుకోదు పాప. పడుకుంటుంది, మళ్ళీ లేస్తే ఏడుస్తుంది. ఒక్కసారి అయితే ఎంత గట్టిగా ఏడుస్తుంది అంటే అంత గట్టిగా ఏడుస్తుంది. మాకైతే భయం అవుతుంది. అసలు ఏమైంది మేము తిప్పుతూ ఉంటాము, టెన్షన్ పడతాము, అసలు ఎందుకు ఇంత ఏడుస్తుంది అసలు మాకు అర్థమే కాదు. చెవు నొప్పి అన్నారు, చెవు నొప్పి డ్రాప్స్ వేసినాము, కానీ ఎందుకు ఇంత ఏడుస్తుంది పాప అని మాకేం అర్థం కాదు. నైట్ ఏడుస్తుంది బాగా. ఒక వీడియో కూడా నేను పెట్టిన 3 దాకా మేము పడుకోలేదని చెప్పి షార్ట్ వీడియో బాగా అదే కంటిన్యూ అవుతుంది, రోజు కంటిన్యూ. ఎందుకు ఇట్లా ఏడుస్తుంది, ఎందుకు ఏమవుతుంది, ఏమైనా పెయిన్ వస్తుందా లేకపోతే ఏమవుతుంది అనేది మాకు ఏం అర్థం కాలేదు. అండ్ మార్నింగ్ టైమ్స్ బాగుంటుంది, అది మార్నింగ్ కూడా ఏడుస్తుంది కానీ అది ఫీడింగ్ కన్నా లేకపోతే ఏదో దానికి ఏడుస్తుంది అంతే. కానీ నైట్ చాలా ఘోరంగా ఏడుస్తుంది పాప అయితే. అసలు మేము ఎంతమంది ఉన్నా హ్యాండిల్ చేయలేము. అసలు ఎంత పడుకోబెడదామన్నా అస్సలు పడుకోదు. ఏదో పెయిన్ వస్తున్నట్టు ఏదో అవుతున్నట్టు ఏడుస్తుంది. తనకి నొప్పి వస్తుంది. మాకు కూడా అనిపించింది ఏంది ఇంత ఏడుస్తుంది, ఏమైనా నొప్పి అవ్వచ్చా లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా, అసలు ఎందుకు ఏడుస్తుంది పాప అని మాకు అనిపించింది. అండ్ దాని తర్వాత నైట్ తన స్టమక్ మొత్తం గట్టిగా అయిపోతుంది. అంటే నార్మల్ ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది కదా, అట్లా కాకుండా మొత్తం గట్టిగా అయిపోతుంది. ఏమైందా అని మేము హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమన్నారు, గ్యాస్ అవుతుంది అన్నారు. అసలు ఎందుకు గ్యాస్ అవుతుందంటే మేము తనకి ఫార్ములా మిల్క్ ఇస్తున్నాం కాబట్టి. అసలు ఫార్ములా మిల్క్ ఎందుకు ఇస్తున్నారు, మీ మిల్క్ ఇవ్వచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నా మిల్క్ నేను ఇస్తున్నాను కానీ సరిపోవట్లేదు, అసలు ఎందుకు సరిపోదు అని అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన డాక్టర్స్ ఏం చెప్తారు, 2 hours ఫీడింగ్ ఇవ్వాలి బేబీకి అంటారు. కానీ మా పాప అట్లా కాదు, 2 hours కాదు 1 hourకే ఇంకా ఆకలి అంటే లేచేస్తుంది, తనకు ఆకలి అవుతుంది. సో ఇంకా నా పాలు అంటే నా మిల్క్ అంటే ఎక్కువ రావు. అందుకనే ఇంకా అది కొంచెం ఇది కొంచెం అట్లా 2 మేనేజ్ చేస్తున్నాం, 2 ఇస్తున్నాము. అది ఫార్ములా యూజ్ చేస్తున్నాం కాబట్టి గ్యాస్ అయిపోయింది అంతే. అని కాదు, నాది కూడా ఇస్తున్నాను కానీ సరిపోవు అని చెప్పి ఫార్ములా యూజ్ చేస్తున్నా. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో డాక్టర్ ఏమన్నారు, అసలు ఫార్ములా యూజ్ చేయకండి, మీ మిల్కే యూజ్ చేయండి అని చెప్పి నాకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చినారు. అండ్ పౌడర్ అంటే మిల్క్లో వేసుకోవడానికి ఒక పౌడర్ ఇచ్చినారు, అవన్నీ ఇచ్చినారు. సో ఇంక్రీజ్ అవ్వడానికి నేను కొన్ని జ్యూసెస్ తాగుతున్నాను అండ్ కొన్ని యూజ్ చేస్తున్నాం టాబ్లెట్స్ కూడా. సో ఇప్పుడైతే ఇంకా ఓకే ఉంది. ఒక సిరప్ ఇచ్చినారు గ్యాస్ పోవడానికి, ఆ సిరప్ డైలీ వేస్తున్నాము 2 times. అది అయిపోయిందా మళ్ళీ 5 daysకి రమ్మని చెప్పినారు డాక్టర్. అండ్ 5 days లోగానే మా పాపకి ఫుల్ కోల్డ్ వచ్చేసింది. ఫుల్ అంటే ఫుల్, అసలు ముక్కు నుంచి వాటర్ ఇట్లా కారిపోయేది, అంత కోల్డ్ అయింది. ఒకటే దగ్గుతుంది, ఒకటే తుమ్ముతుంది, 2-3 times తుమ్ము. దగ్గు అంటే ఇప్పుడు మనం ఎట్లా దగ్గుతాం అంత గట్టిగా దగ్గుతుంది. అసలు తనకి ఊపిరి కూడా ఆడతలేదు, అసలు పడుకుంటలేదు, అసలు ఇంకా మస్తు ఘోరంగా అయిపోయింది సిచ్యువేషన్. అవ్వగానే మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాం. ఫస్ట్ ఏం అడిగినారంటే మీ ఇంట్లో ఎవరికన్నా కోల్డ్ ఉందా అని అడిగినారు. మా ఇంట్లో మా తాతకు కోల్డ్ ఉంది, మా నాయనమ్మకి కోల్డ్ ఉంది, ఇద్దరికి కోల్డ్ ఉంది. ఫస్ట్ మా తాతకు కోల్డ్ ఉండే, దాని తర్వాత మా నాయనమ్మకి స్టార్ట్ అయింది. ఇంకా మా నాయనమ్మ రూమ్కి రాకపోయినా ఏం చేయకపోయినా ఇంకా పాపకి వచ్చేసింది. పాపకి అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదన్నా అటాక్ అయిపోతుంది, సో అట్లా అని అటాక్ అయిపోయింది. అండ్ కొంచెం దూరంగా ఉండాలి కోల్డ్ ఎవరికన్నా, మన ఇంట్లో ఎవరన్నా ఫీవర్ కోల్డ్ ఉంటే కొంచెం దూరంగా ఉండాలి, శానిటైజర్ వేయాలి. కానీ మేమంతగా పట్టించుకోలేదన్నమాట, ఎందుకంటే వాళ్ళు రారు ఈ రూమ్కి. కానీ అయినా కానీ కోల్డ్ వచ్చేసింది పాపకి. కోల్డ్ వచ్చేస్తే ఫుల్, ఇప్పుడు మా నాయనమ్మకి మా తాతకి ఫుల్ దగ్గు కోల్డ్ అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళకి పాపకు కూడా అవే వచ్చేసినాయి. ఇంకా ఏమన్నారంటే డాక్టర్ కోసం కొన్ని సిరప్లు ఇచ్చినారు అండ్ నెప్లైజర్ పెట్టమని చెప్పినారు. ఎవ్రీ 3 hours పెట్టమని చెప్పినారు. నేను నా ఫోన్లో టైమర్ సెట్ చేసుకున్నా, ఎవ్రీ 3 hours పక్కా నెప్లైజర్ పెట్టాలి. దాని తర్వాత ఒకటి గ్రీన్ కలర్ క్యాప్సూల్స్ ఇచ్చినారు. సో అది కొంచెం ఒక క్లాత్ మీద వేసేసి కొంచెం దూరం 1 feet దూరం పెట్టాలి తన స్టమక్ మీద అట్లా పెడితే ఇంకా
పోతుంది అని చెప్పినారు. అండ్ దగ్గుకి సిరప్ ఇచ్చినారు. అండ్ 3 డేస్లో తగ్గకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం అంటున్నారు. సో ఇంకా ఇప్పటికి 3 డేస్ అయిపోయింది, కానీ ఫస్ట్ డే ఉన్నంత అయితే లేదు. అండ్ మేము ఏమేం చేసాము, ఎట్లా క్యూర్ చేసుకున్నాము ఇంట్లోనే అనేది మీరంతా చూసేయండి. అండ్ ఇంపార్టెంట్, అసలు బేబీకి ఏమైనా అయ్యిందంటే ఇంట్లోనే క్యూర్ చేసుకునేటట్టు చూడాలి. లేదంటే ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినామంటే అది పెద్ద తలకాయ నొప్పి. అండ్ అక్కడ బేబీ ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాము, అదంతా ఫుల్ స్ట్రెస్ అయిపోతుంది. మనం అంత ఉండలేము కూడా. అంటే ఇప్పుడు రోజు చూస్తాం, మిస్ అవుతాము, భయం ఉంటుంది కదా, మనకి ఎంతన్నా బాధ ఉంటుంది. అక్కడ బేబీ దూరం ఉంటుంది, మనం దూరం ఉంటుంది, భయం అవుతుంది, అసలు ఏమవుతుందో ఏమో, బేబీకి ఏమైనా అవుతుందా అని. సో ఇంట్లోనే క్యూర్ చేసుకోవడం బెస్ట్. సో మీకు ఎంత బిజీ ఉన్నా సరే, ఎంత ఏమున్నా సరే, ఒకవేళ మీకు కనుక అంటే మీ బేబీస్ కనుక ఏమైనా ఫీవర్ కనుక ఏదైనా వచ్చినా కానీ టైం టు టైం చూసుకోవాలి. డాక్టర్ కూడా అదే చెప్పినారు, టైం టు టైం మీరు చూసుకోండి అని. మేము కూడా టైం టు టైం ఎవ్రీ 3 అవర్స్కి ఇంకా టైం టు టైం వేస్తున్నాము. ఫస్ట్ డే లాగా ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇంకా 2-3 డేస్ అయితే తను మంచిగా అయిపోతుంది. అండ్ ఇంకేమేమి చేసాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూసేయండి. అసలు ఇది ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చినాక ఇంకా ఇది డే 2 అనమాట. అసలు పెట్టుకుంటలేదు, అంటే తను మేల్కున్నప్పుడు అసలు పెట్టుకుంటలేదు, ఏదో అనుకుంటా ఏడుస్తుంది బాగా. పడుకుంది ఫైనల్గా, ఇంకా పడుకున్నప్పుడే పెట్టాలి. అట్లా ఆడ దగ్గుతూనే ఉన్నారు వాళ్ళకి, ఇంకా తగ్గలేదు మా నాయనమ్మకి తాతకి. హాస్పిటల్కి వెళ్ళండి అంటే ఇంకా వాళ్ళు ఎంత లేరు చేస్తా. ఇంకా చిన్నపిల్లలకి ఏదైనా ఈజీగా అటాక్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లా ఇంకా నాకు కూడా లైట్గా నార్మల్గా ఉంది. నార్మల్గా ఉన్నప్పుడే మనం క్యూర్ చేసుకోవాలి. ఇంకా అట్లా అనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఇంట్లోనే క్యూర్ చేసుకోవాలి అని ఉంది నాకు. అందుకే చాలా జాగ్రత్తగా టైం టు టైం అన్నీ చూసుకుంటున్నా. ఇప్పుడైతే పడుకుంది, అసలు పడుకుంటలేదు. అంటే నోస్ అన్ని బ్లాక్ అయిపోయినాయి, ఒకటే తుమ్ముతుంది, ఒకటే దగ్గుతుంది. చాలా పాపం, తనకి బ్రీతింగ్ చేసుకోవడానికి వస్తలేదు, 2 నోస్ బ్లాక్ అయినాయి. అట్లా పాపం. మీరు కూడా ఈ జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ సమ్మర్లో అందరికి వస్తుంది, మనకి అంటే బేబీస్కి అనే కాదు, అందరికి. ఇప్పుడు నార్మల్గా ఏదైనా కూల్ డ్రింక్ తాగినా కోల్డ్ వచ్చేస్తుంది. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మాస్క్ వేసుకుంటున్నాను, నాకు కూడా లైట్ కోల్డ్ ఉంది. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా మాస్కే వేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు కూడా పాప దగ్గర ఉన్నప్పుడు మాస్క్ వేసుకుంటున్నా. దాని తర్వాత పడుకున్నాక పక్కన పెట్టేసినాక అయితే మాస్క్ తీసేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ టైం వీడియో చేయాలి, లాంగ్ వీడియో అనేది కింద కామెంట్ చేయండి. బాయ్.